ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మీదుగా గంటకు 350 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే హై స్పీడ్ ఎలివేటెడ్ రైల్ కారిడార్ రాబోతోంది. దక్షిణ మధ్య రైల్వే ప్రతిపాదించిన హైదరాబాద్ చెన్నై హై స్పీడ్ ఎలివేటెడ్ రైల్ కారిడార్ అమరావతి మీదుగా వెళ్లనుంది. ఈ ప్రాజెక్టు వ్యయం 3.04 లక్షల కోట్లు అవుతుంది. ఈ కారిడార్ కు సంబంధించి రైట్స్ సంస్థ సర్వే పూర్తి చేసి రైల్వే అధికారులకు ప్రతిపాదనలు అందజేసింది. సిఆర్డీఏ పరిధిలో 148 కిలోమీటర్ల అలైన్మెంట్ ఉంటుంది. దీనికోసం 443 ఎకరాలు అవసరం కానున్నాయి. రాజధాని అమరావతి పరిధిలో పల్నాడు, గుంటూరు జిల్లాల మీదుగా ఎలివేటెడ్ కారిడార్ వెళ్తుంది. పల్నాడు జిల్లాలో 81 కిలోమీటర్లు, గుంటూరు జిల్లాలో 67 కిలోమీటర్ల ట్రాక్ ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భూమి అవసరం అవుతుంది. మన రాష్ట్రంలో ఈ కారిడార్ కు సంబంధించి 9 స్టేషన్లు ఏర్పాటు చేస్తారు. అమరావతి, గుంటూరు, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరుతో పాటు తిరుపతిలో 2 చోట్ల హాల్టింగ్స్ ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు దుబాయ్ పర్యటన నుంచి వచ్చిన తర్వాత భూసేకరణ, ఇతర అవసరాలపై రైల్వే అధికారులతో చర్చించనున్నారు.